బీహార్లకు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అక్రమ కేసులు పెడుతున్నారు. తప్పుడు వాంగ్మూలం పెడతా చెప్పండి, ఆయన ఏం చెప్తారు? గత 5 ఏళ్ళు బీహార్ని చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. అక్రమ కేసులకు నాంది పలికింది కూడా వారే. ఈ రోజున ఎన్నో సంస్థలపైన రాష్ట్రం సుడిగుండంలో చేసి అప్పులు పాలు చేసి దివాలా తీసినటువంటి పరిస్థితిని గాడిలో పెడుతూ పోలవరం ప్రాజెక్టే కానీ అమరావతి కానీ నిరుద్యోగులు ఈరోజు ఉన్నారు చూడండి. వీళ్ళందరినీ కూడా ఆ రోజు తయారు చేయబట్టాక ఈరోజు ఉద్యోగాలు లేక ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇవన్నీ కూడా మేము చెప్పినటువంటి సూపర్ 6లో భాగంగా 1 by 1 అన్నీ కూడా అమలు చేసేదానికోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా సరే దాన్ని సరిచేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం మరి పనిచేస్తూ ఉంది. దానికి ఏంటంటే ఈ సూపర్ 6లో తల్లికి వందనం అనేది ఒక మంచి, ఎందుకంటే పబ్లిక్లో పేదవారికి ఫుల్ మైలేజీ మరి కూటమి ప్రభుత్వానికి వచ్చింది. దాన్ని ఏదో ఒకటి విధంగా చెడగొట్టే విధంగా చేయాలని చెప్పేసి రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వారు చేస్తూ ఉన్నారు. బీహార్ అంటే వారు 5 ఏళ్ల పరిపాలన బీహారు, ఇది ఏపీ అన్నది చాలా మంచి పరిపాలన చేస్తున్నట్టు వారని చెప్పి పబ్లిక్ అందరూ కూడా మరి చెప్తా ఉన్నారు. దాంట్లో వారి మాటలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, రాబోయే రోజుల్లో మళ్ళీ నేను సీఎం అవుతాను, రెండోసారి నేను రాష్ట్రాన్ని ఉద్ధరిస్తా అంటారు. మీరు సీఎం కాదు కదా, మీకున్నటువంటి కేసుల్లో తప్పించుకోవడమే మీ వల్ల కాదని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నా. మరి పేరు నాని కూడా చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి అతని పరిస్థితి ఏంటంటే ఆ రోజు నా ఫోర్ట్లో ఉన్నటువంటి రేషన్ బియ్యం మాఫియా కానీ అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి మాఫియాలకు నిలవైనటువంటి పేరు నాని, వారి కుమారుడైనటువంటి కిట్టు, వారి భార్య సుజాత గారు కూడా ఎన్ని చేశారో అందరికీ తెలుసు. ఈరోజు ఏదో ఒక బీసీ మంత్రి పైన అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఆ బీసీ మంత్రిని ఇబ్బంది పెట్టాలనేటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. దాంట్లో వారి నిత్యం మరి పబ్లిక్కి అందుబాటులో ఉండి పనిచేస్తున్నటువంటి కొల్లి రవీంద్ర గారికి కానీ రాష్ట్రంలో మరి పూర్తి స్థాయిలో పబ్లిక్ పనికొచ్చే విధానంగా పరిపాలన చేస్తున్న కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు. ఎందుకంటే మాకు 13 నెలల నుంచి 14 నెలలు అయింది, ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. మేము వారు 1000 రూపాయలు పెంచుతారని చెప్పి 5 ఏళ్ళకు కూడా పెంచినటువంటి పరిస్థితి. మేము వెంటనే 3000 కాస్త 200 ఉన్న పింఛన్ 1000 రూపాయలు చేసింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం. 1000 రూపాయలు 2000 చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజున 3000ని 4000 చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. మాట ఇస్తే కట్టుబడేది, మరి పేదలకు మేలు చేసేది, పేదలకు అన్ని విధాలా ఆదుకునేది, మహిళలకు రక్షణగా ఉండేది. మహిళలకి రేపు ఆగస్టు 15న మరి ఫ్రీ బస్సు పెడతా ఉన్నాం. అలానే రైతులకు కూడా మరి వారికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల హామీ చెప్పాం, అది కూడా నెక్స్ట్ మంత్ ఇస్తూ ఉన్నారు. అలానే 1500 మరి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు 1500 ఇస్తూ ఉన్నారు, అది కూడా ఆగస్టు తర్వాత ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో ముడిపడినటువంటి సమస్యలు. వారు ఏదో వస్తారు మరి ఇక్కడ ఇదివరకు గతంలో చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్లో ఉంటారు, హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ వలస పక్షుల్లాగా వచ్చి కార్యక్రమం చేస్తారంటున్నారు. మేము అడుగుతూ ఉన్నాం, నువ్వు ఎక్కడ ఉంటున్నావు? నువ్వు రాష్ట్రంలో బెంగళూరులో ఉంటున్నావు. నెలకో 2 నెలలుగా వచ్చి వాళ్ళందరినీ కూడా మరి ఒక గ్యాంగ్, రౌడీ గ్యాంగ్ అందరం కూడా తయారు చేసుకొని ఇష్టం వచ్చినట్టు కత్తులు కూడా పట్టుకొని మరి రఫా అంటున్నారు. వీళ్ళు రఫా కాదు, వీళ్ళు జఫాగా వీళ్ళు. ఈ జఫాగాళ్ళ మాట అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదని చెప్పేసి రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి మళ్ళీ మేము ఎన్నికలకు వెళ్తాం. ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఆ రోజున ప్రజలు న్యాయ నిర్ణేతలు ఎవరైతే మేలు చేస్తారో వారిని నిర్ణయించుకుంటారు తప్ప ఈతను జఫా అన్న ఏదైనా సరే అది ఎటువంటిది ఉండదు. రాబోయే రోజుల్లో కొంతమంది ముఖ్య నాయకులందరూ కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఆ జైలుకి వెళ్ళి మరి జడ్జిమెంటు ఏ రోజైతే వాళ్ళకి ఇస్తారో అక్కడి నుంచి 6 సంవత్సరాల వరకు అనర్హులు పోటీ చేయకూడదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు వైసీపీ లీడర్స్ ఉన్న వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చిన కాడి నుంచి 6 సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. ఆ రోజు వాళ్ళ పరిస్థితి ఏంటి, రాష్ట్రంలో మరి వాళ్ళకు ఉన్నటువంటి కేసుల పరిస్థితి ఏంటి, అవన్నీ తప్పించుకోవడం కోసం నాటకం ఆడుతూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తారు. రాబోయే రోజుల్లో పబ్లిక్ మేలైనటువంటి విధానంతో కూడినటువంటి పరిపాలన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు, అసలు ఈ రాష్ట్రంలో హత్యా రాజకీయాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ తాతగారు నాందిబలి గారు. దానికి వారికి దగ్గర ఉన్నటువంటి ముందు నీ సొంత బాబాయిని ఎవరు చంపారు చెప్పు. నీ సొంత బాబాయిని నువ్వు చర్చికి ఆదివారం పూట చర్చికి వెళ్ళి చర్చిలో బైబిల్ మీద ప్రమాణం చేసి మీ బాబాయిని చంపిన వ్యక్తులు ఎవరు చెప్పు. సొంత నీ చెల్లాయిని మాట్లాడే మాటలకి సమాధానం చెప్పు. మేము తెలుగుదేశం పార్టీ, మేము అపోజిషన్ పార్టీ, మేము చెప్పేదానికి కాదు. నీ తల్లి చెప్పినటువంటి మాటల మీద నువ్వు మాట్లాడు, దానికి సమాధానం చెప్పు. ఈరోజు ఏంటంటే వారికి ఏంటంటే ఎటువంటి పరిస్థితి కూడా వాళ్ళు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. క్యాడర్ని కాపాడుకోవడం కోసం వారికి ఉన్నటువంటి క్యాడర్ ఎక్కడైతే చేజారిపోయిందన్న భయంతో ఈ రోజున కొద్దిగా అలజడి సృష్టించే విధంగా చేస్తూ ఉన్నారు. శాంతి భద్రతలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏనాడైనా సరే చూడండి, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఈనాటి తెలుగుదేశం ప్రభుత్వం వరకు కూడా
రాష్ట్రంలో హైదరాబాద్లో మత కలహాలను కూడా అణిసివేసినటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. చరిత్ర కలిగినటువంటి నాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి పబ్లిక్కి తెలుసు, అన్ని మతస్థులకు కూడా తెలుసు. అన్ని మతస్థులు కూడా అర్థమవుతారు. సామరస్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే విధంగా, అన్ని మతాలను గౌరవించే విధంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.